తెలంగాణకు ఆంధ్ర పార్టీలు అవసరమా? అవసరం లేదా? అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి చేయలేవట్టున్నాను. మీరు లేవటమే జర కెమెరాలు కట్టి దింపరాదా ఒకసారి? ఆంధ్ర పార్టీలు అవసరం లేదు కదా? ఇది నేను ఎన్ని సభల్లో అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రతి సభలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా ఈ మాట అడిగితే ఇలా నిజాం కాలేజీలో ఏ దృశ్యం ఆవిష్కరించబడతా ఉందో మారుమూల పల్లెలలో కూడా తెలంగాణలో ఇదే మాట వినపడతా ఉంది. మోసపోయింది చాలు, గోసపడ్డది చాలు, దగా పడ్డది చాలు, బలిదానాలు చాలు. కావలసింది అందరం ఒకటి కావాలి. ఈ ఆంధ్ర పార్టీలను, తెలంగాణను గులాములుగా చూసే పార్టీలను, తెలంగాణను రెండవ తరగతి ఆ ప్రాంతంగా ఒక ఇన్ఫీరియర్ రీజన్ గా చూసేటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి పాతాళ లోకంలో మళ్ళా లేవకుండా 5 కిలోమీటర్ల లోతున బొందబెట్టి సమున్నతంగా తెలంగాణ జెండా ఎగిరేయాలి. అట్లయితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఉద్యమాలు చేసినాం. సకల జనుల సమ్మె ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? జరగదు. 42 రోజుల పాటు బడి బంధు, రైలు బంధు, బస్సు బంధు, గుడి బంధు, సర్కార్ బంధు, న్యాయ వ్యవస్థ బంధు, దసరా బతుకమ్మ పండుగ వస్తే కూడా పండగలను కూడా ప్రజలు త్యాగం చేసి ఆర్టీసీ బస్సులు లేకపోయినా తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఏకమై అద్భుతమైనటువంటి ఒక సమ్మె ఆవిష్కరించారు. ఇంకేం చేయాలి? నిన్నెవడో పుణ్యాత్ముడు ఖమ్మంలో నా మీద కేసు పెట్టిండట. ఏమన్నా నేను అన్నదేంది? అందరు ఎంపీలు పోతుంటారు లోక్సభలో. నేను అన్నదేందో మీరు వినాలి. అందరు ఎంపీలు లోక్సభలో, మంత్రులు, ఎంపీలు పోతుంటే సాబ్ నమస్తే అని అంటారు. చెప్పరాసి మేం పోతుంటే, నేను విజయశాంతి గారు పోతుంటే సాబ్ జై తెలంగాణ అంటారు. వాళ్ళు జై తెలంగాణ అనుడే కాక లడో సాబ్ ఆప్కు ఇన్సాఫ్ మిల్తా, కొట్లాడండి, మీరు న్యాయమైన కొట్లాట అని చెప్పి పార్లమెంట్లో చెప్పరాసలు అంటారు. అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇటు మేము ఎంపీలం వాళ్ళ ముందే నిలబడి, ప్రధానమంత్రి ముందు నిలబడి, అయ్యా ఏంది మీ సంగతి, మా తెలంగాణ, మా పిల్లలు చచ్చిపోతున్నారని అడిగితే ప్రధానమంత్రి నవ్వుతాండా, ఏడుస్తాండా, ఇంటాండా, ఇనలేడా? ఏమైనా అయ్యకు అర్థం కాదు. ఆయన నవ్వుతాండా, అసలు ఇంటాండా, ఆయనకు అర్థమవుతుందా, అర్థమైతే లేదా? రాయి కూర్చున్నట్టు కూర్చుంటాడు. నేనేమన్నా అంటే గా చెప్రాసి పార్లమెంట్లో పనిచేసే చెప్రాసి ఎవరైతున్నారో తెలంగాణ ప్రజల బాధ ఆయనకు అర్థమైంది. ఆయన తెలంగాణ కావాలని అంటున్నాడు. మేము పోతుంటే జై తెలంగాణ అంటున్నాడు. ఆ చెప్రాసికి ఉన్న జ్ఞానం కూడా మన ప్రధానమంత్రికి లేదు ఈ దేశంలో. అని నేను ఏందన్నా నేను మాట్లాడింది ఏమన్నా తప్పు కాదు కదా? మీరు నన్ను కొంచెం వాళ్ళు జైలు వేసిన మంచిదని నేను అంటనే ఉంటా. వాళ్ళు జైలు వేయను కాక ఎన్ని జైలు ఇస్తారో వేయని. ఎందుకంటే న్యాయం మాట్లాడుతున్నాం, గుండెలు రగిలి మాట్లాడుతున్నాం, వట్టికి కాదు. ఒక ఘోషణ, ఒక బాధన, ఒక దోపిడా. నిన్నకు నిన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే బయ్యారం ఉక్కు, ఒకనాడు నేను కూడా పోలీస్ దెబ్బతిన్నా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నేను 8th క్లాస్ స్టూడెంట్గా ఉండి ఉద్యమం చేస్తే పోలీస్ దెబ్బ నేను కూడా తిన్నా. విశాఖలో ఉక్కు వచ్చింది ఆనాడు ఉద్యమం ఫలితంగా. కానీ ఏం జరిగింది? పర్మనెంట్, నాన్ పర్మనెంట్ మొత్తం కలిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 35,000 మంది పనిచేస్తారు. దానిలో తెలంగాణ బిడ్డలందరూ 300 మంది కూడా ఉన్నారు. అందుకే బయ్యారంలో లక్షల ఎకరాలలో ఇనుప ఖనిజం పడ్డది కాబట్టి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు రాలేదు కాబట్టి అదేదో స్టీల్ ప్రాజెక్ట్ మా ప్రాంతంలో వస్తే మా బిడ్డలకు 30,000 మంది ఉద్యోగాలు దొరుకుతాయని మేము అడుగుతున్నాం. తప్ప అన్యాయమా? చివరికి మా దగ్గర మన్ను కూడా ఎత్తుకపోతారా? మా నీళ్లు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, నిధులు పోయినాయి, మా ఆత్మగౌరవం పోయింది. చివరికి విశాఖలో ఉన్న ఉక్కు మట్టిరాలను కూడా ఎత్తుకపోతారా? అన్యాయం అని చెప్పినాం. అసెంబ్లీలో లేచి మన ఈటెల రాజేందర్, మన హరీష్ మాట్లాడితే ఏమంటాడు ముఖ్యమంత్రి? ఒక్క పైసా కూడా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. ఈయన రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిండా? మీరందరూ చూడలేదా టీవీలలో? అంటే అనొచ్చు, ఆయనకు గర్వం ఉండొచ్చు, ఆయనకు తలపొగరు ఉండొచ్చు, కానీ బాధపడాలి. ఇలా కేసు ఈశ్వర్ గారు చెప్తున్నారు, మా ధర్మపురి ఎమ్మెల్యే, కేసు ధర్మంగా పెట్టానంటే ఒక ప్రాంతానికి ఒక పైసా కూడా ఇయ్యని నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి, కానీ కేసీఆర్ మీద కాదని
ఇవాళ మా ధర్మపురి కుప్పల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మిత్రులారా, కిరణ్ కుమార్ రెడ్డి అంటే మనమేం చిన్నలేదు, భయపడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తాత జజమలం కూడా చూసినాం. బోలనంత మనతో కొట్లాడుతూనే ఉన్నాం, కొట్లాడతాం కూడా, ఎవరైనా కూడా భయపడం. కానీ గుండెలు కలుక్కుమనేది, బాధ కలిగేది ఎక్కడ కలుగుతుందంటే, కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు అసెంబ్లీలో ఉన్నటువంటి మన తెలంగాణ మంత్రులు, మన తెలంగాణ ఎమ్మెల్యేలు నోళ్ళు లేవా, అన్నం తింటలేరా, రేషం లేదా, చీము నెత్తురు లేదా, ఒక టీఆర్ఎస్ఏ కొట్లాడన్నా ఎందుకు నోరు తెరవరు? ఏ ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఏ ప్రాంతం నుంచి మీరు మంత్రులు ఉన్నారో ఆ ప్రాంతానికి స్వయంగా ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా కూడా ఇయ్యని మాట్లాడితే నోరు మీద పని దద్దమ్మలు వీళ్ళు. నేను అంటేనేమో ఏ కేసీఆర్ మమ్మల్ని దద్దమ్మంట, మరి దద్దమ్మనపోతే ఏమనాలి? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? మీరు ఏ ప్రాంతానికి ఉన్నారు? తెలుగుదేశం వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు. ఈ దద్దమ్మలకైనా రేపు మనం గెలిపించాల్సింది. ఈ ఆంధ్ర అధిపతుల యొక్క బూట్లు మోసే సన్నాసులైనా మనం గెలిపించాల్సింది రేపు. అందుకే గ్రామాలలో మీరు తిరిగిపోయిన తర్వాత దయచేసి చర్చ పెట్టండి, చర్చ పెట్టి అడగండి. అంతిమంగా మనకు మిగిలేది ఒకటే మార్గం. ఉద్యమ పందా కొనసాగుతూనే ఉంటుంది, ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా జూన్ 14 నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. లక్షలాదిగా ఎక్కడి వాళ్ళకైనా తరలి రావాలి. ఎవరో చెప్పే అవసరం లేదు. ఏ గ్రామంలో ఉన్న యువకులు ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. ఎక్కడ ఉన్న మేధావులు అక్కడనే చిచ్చర పిడుగులై ప్రజలను చైతన్యం చేసి కదిలించాలి. ఇండియాలోనే ఎక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జూన్ 14 నిర్వహిద్దాం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం యొక్క తడాగా ఏందో అక్కడ చూపెడదామని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. జంట నగరాల ప్రజలకు కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఆంధ్ర మీడియా కొంతమంది సమైక్యవాదులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. జంట నగరాలలో తెలంగాణ వాదం లేదు. జంట నగరాలలో ఏముందో ఏం లేదో నాకు తెలుసు. ఈ మధ్య గడప గడపకు తెలంగాణ పెడితే అద్భుతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరించిన పిల్లలు, కార్యకర్తలు. జంట నగరాల మేధావులకు, ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఈరోజు దయచేసి చెలో అసెంబ్లీ సందర్భంగా వేల కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు తరలి వస్తారు. జంట నగరాలలో కూడా ఎక్కడనో వాళ్ళు అక్కడనే అద్భుతంగా కదిలి అసెంబ్లీ ముట్టల్లో తెలంగాణ సత్తా, తెలంగాణ పౌరుషం చాటాలని ఈ సందర్భంగా నేను జంట నగరాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారనే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ వేదిక ద్వారా నేను ప్రజలను కూడా కోరేది ఒకటే. విషయం ఏంటంటే, అన్ని చూసినాం, అన్ని తెలిసినాయి, దగా ఏందో తెలుసు, దోపిడేందో తెలుసు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో నేను చెప్తా ఉన్నా ప్రతి సభలో. ఇప్పుడు వర్షం మన్నించింది కాబట్టి అవి కూడా 2-3 విషయాలు నేను చెప్తాను, 2-3-4 విషయాలు చెప్తాను. తెలంగాణ మన కడక తాగటానికి కాదు. పెద్దలు బీపీఆర్ విఠల్ గారు, మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ఎప్పుడో 50 ఏళ్ల కింద ఒక పుస్తకం రాసిండు. దాని పేరు తెలంగాణ సర్ప్లస్, అంటే తెలంగాణ ధనవంతమైన ప్రాంతం, మిగులుతో ఉండే ప్రాంతం అని. ఈ మధ్య మళ్ళీ ఆయన రాసిండు 50 ఏళ్ల తర్వాత. ఇంత దోపిడీ జరిగిన తర్వాత కూడా తెలంగాణ స్టిల్ సర్ప్లస్ అని చెప్పిండు. అంటే ఇప్పటికి కూడా అద్భుతంగా తెలంగాణ మిగులు నిధులతోనే ఉంది. కొన్ని మాటలు చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, కానీ అది కఠోరమైనటువంటి సత్యం. ఈ లెక్క నేను చెప్పే లెక్క కాదు. ఈ సంవత్సరం 2013-14 బడ్జెట్ ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. దానిలో వచ్చే ఆదాయాల ప్రకారం 62,000 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర గ్రాంటు, కేంద్రం నుంచి వచ్చే డివల్యూషన్ కాకుండా రాష్ట్రం తానుగా సంపాదించే బడ్జెట్ 62,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ 62,000 కోట్లలో 47,000 కోట్లు మన 10 జిల్లాలు తెలంగాణ నుంచి వస్తే కేవలం 15,000 కోట్లు మాత్రమే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది. సొమ్మెవల్ది, సోకెవల్ది, ఎవల సొమ్ము మీద ఎవలాడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అద్భుతమైన మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం కాబట్టి, అద్భుతమైన వనరులు ఉన్న రాష్ట్రం కాబట్టి, ఒక గొప్ప రాష్ట్రంగా భారతదేశంలోనే అగ్రగామిగా దీన్ని తీర్చిదిద్దే కళలు మనం కంటున్నాం. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన.
మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ దళిత నాయకుని ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీర్థమని చెప్పి మనం చేస్తా ఉన్నా. అద్భుతమైన వనరులు ఉన్నాయి కాబట్టి కొన్ని స్కీములు నేను చెప్పిన, ఖచ్చితంగా ప్రతి రైతుకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసుకుంటాం. ఉచిత నిర్బంధ విద్య పిల్లలందరికీ అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించి అద్భుతమైన ఉచిత నిర్బంధ విద్య పెట్టుకుంటాం. ఇండ్లు కడుతున్నారు, ఇలా వీళ్ళు కట్టించే ఇండ్లు పక్కా గృహం అంటారు, బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటారు. బలహీన వర్గాలకు ఆత్మగౌరవంతో బతికే అక్కర లేదా? పంది గుడిసె కట్టించినట్టు ఒక రూమ్ కట్టించి ఇది పక్కా ఇల్లు నువ్వు ఉండు అంటారు. ఆ ఇంట్లోనే ఉండాలి అందరూ. ఆ ఒక్క రూములనే భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. చుట్టపోడతే ఏడుండానో తెలియదు. 2 మేక పిల్లలు ఉంటే దానినే కట్టేస్తారు, 4 కోళ్ళు ఉంటే దానినే కమ్ముతారు. ఈ మేక పిల్లలు పండుకున్న పిల్లల మీద ఉత్సవం వస్తూనే ఉంటాయి. మరి ఒక్క రూమ్లో ఇంత ఘోరంగా బతకాలి? ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు మీ భార్య పిల్లలతో ఒక్క రూమ్లో ఉంటారా? పక్కా గృహమైనా మరి మీరు కూడా పక్కాగా ఉండొచ్చు కదా. ఒక 3 నెలలు ఉండి చూపిస్తారా? మీరేమో 15,000, 20,000 స్క్వేర్ ఫీట్ల ఇళ్ల బంగ్లాలలో ఉండాలి, ప్రజల డబ్బుతో కట్టేటి. 70 బెడ్రూమ్లు ఉండాలి మీకు. బలహీన వర్గాలంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? దుఃఖం కలిగే బాధ ఏంటంటే, మనిషికి బాధ అనిపించేది ఏంటంటే, ఇంట్లో 2 ఆడబిడ్డలను అనుకో, ఇంటి ఆమె ఎట్లా ఉంటుంది? పెరిగొచ్చిన ఒక అమ్మాయి ఉన్నదనుకో, పెరిగిన అమ్మాయి బాత్రూంలో స్నానం చేసేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? రాత్రి భార్యాభర్త పడుకుంటే ఇంట్లో పెరిగిన పిల్లలుంటే ఎక్కడ పండుకోవాలి? అంటే వాళ్ళు అనాగరికంగా బతకన్నా? ఆత్మ గౌరవం లేకుండా బతకన్నా? అందుకే రేపు తెలంగాణ రాష్ట్రంలో మనది మిగులు రాష్ట్రం కాబట్టి, డబ్బు ఉన్నటువంటి గడ్డ కాబట్టి, బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే ఇంత దిక్కుమాలిన తనంగా ఉండదు. ఖచ్చితంగా ప్రతి పేదవానికి 121 గజాల జాగా ఇచ్చుకుంటాం. 50 గజాలలో ఇల్లు నిర్మాణం చేసుకుంటాం. ఇంటి వెనుక 20 గజాల జాగా పెట్టుకుంటాం. ఇంటి ముందర 50 గజాల జాగా పెట్టుకుంటాం. ఒక్క రూమ్ ఇల్లు కాదు, దాదాపు 2.5 లక్షలతో ఖర్చు అయ్యేటువంటి 400 చదరపు అడుగులలో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, ఒక బాత్రూము, ఒక ల్యాబరేటరీతోని ఈ రకమైన ఇండ్లు బలైన వర్గాలు నిర్మించుకుంటాం. ఇట్లా నిర్మిస్తే బాగుంటుందా? బాగుంటుందా? ఇది బలహీన వర్గాల గృహ నిర్మాణం ఇట్లే ఉన్నానా? ఖచ్చితంగా నిర్మించి తీర్థం. ఇది కేసీఆర్ మాట. నేను మాట ఇచ్చిన ప్రజల కంటే తల నరుక్కుంటా గాని తల వంచే సమస్య లేదు. ఈ పథకాన్ని నేనే అమలు చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇగో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుందామని, పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుకుందామని, పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ లో ఇక్కడ కాన్వెంట్లలో ఎటువంటి పాఠం చెప్తారో అటువంటి సిలబస్ పెట్టి అద్భుతమైన చదువు ఉచితంగా చెప్పాలని, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ భోజనం గొప్ప హాస్టల్లో ఉంచి వాళ్ళని అద్భుతంగా మంచిగా తయారు చేసుకోవాలని ఇట్లాంటి కళలు ఉన్నాయి. తెలంగాణ సమాజం 100 సంవత్సరాల దుఃఖం మనది. ఆనాడు దోపిడీ, గడీల దొరల దోపిడీ నుంచి మొదలు పెడితే ఈనాడు ఈ ఆంధ్ర వలసవాదుల దోపిడీ వరకు నలిగిపోయి కుమిలిపోయి తెలంగాణ కునారెళ్ళిపోయి ఉన్నది. ఈ దుఃఖానికి ఒక ముగింపు రావాలి, దీనికి ఒక అంతం రావాలి. ఆ అంతం తెలంగాణ రాష్ట్ర సాధననే. అదే ఏకైక పరిష్కారం. ఖచ్చితంగా 1 కోటి ఎకరాలకు కృష్ణా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటాం. తెలంగాణ పచ్చని పంట పొలాలతోని చూసుకుంటాం. ఈ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. కులం లేదు, మతం లేదు. తెలంగాణ పేరు మీద, కొన్ని మతాల పేరు మీద, కులాల పేరు మీద ప్రజలు పాసిపోకుండా చీలిపోకుండా కాపాడే ఏకైక ఉద్యమ సంస్థ, ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ముస్లింలు, హిందువులు అద్భుతంగా కలిసి ఉన్నటువంటి గంగా, జమున, తహజీబ్ తోని వర్ధిల్లిన ప్రాంతం మనది. जलसे में शामिल हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को, नौजवानों को मैं सलाम करता हूं। मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं। आज तेलंगाना जद्दोजहद एक तूफान बन चुका है। ये तूफान जरूर
अपना मंजिल पहुंच के ही रुकेगा। 2001 में हम मुट्ठी भर के चंद लोग थे, मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग आते गए कारवां बनता गया। ఒక్కనే ఆ రోజు కానీ ఎక్కడికి పోయినా ఇదో సముద్రం, ఒక ఉప్పెన, ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో తెలంగాణ ఉద్యమం వచ్చింది। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, ये जद्दोजहद किसी एक कौम का, किसी एक मजहब का नहीं है, हम सारे 4 करोड़ तेलंगाना अवाम का ये जद्दोजहद है। अगर तेलंगाना रियासत हासिल हुआ, मैंने वायदा किया 12% तहफ़्फ़ुज़ात आपको फराहम किए जाएंगे और अवकाफी जायदाद जमीन बचा लिया जाएंगे। अवकाफी जायदाद जमीन सिर्फ मुसलमानों के भलाई के लिए इस्तेमाल किया जाएगा और हैदराबाद ओल्ड सिटी से रेस कोर्स और वो चंचलगुड़ा जेल हटा दिया जाएगा और वहां पे तालीमी इजारे बनाए जाएंगे। मुसलमानों को, ओल्ड सिटी के मुसलमानों को एक अच्छा काम वहां बनेगा। इस तरह से हिंदू मुस्लिम सब हम मिलकर रहते थे। मैं एक ही बात आपसे कहना चाहता हूं, आज आंध्रा के लोग, आंध्रा के नेता लोग हमको गुमराह करना चाहते, लेकिन तारीख बताता है, तारीख गवाह है, जब कभी दुनिया में इंसाफ का जंग हुआ, अगर हमारे तेलंगाना जद्दोजहद में इंसाफ है, नियत है, तो अल्लाह ताला का करम जरूर होगा। उनका अगर करम है, उनका अगर साया है, एक तो क्या 1 लाख किरण कुमार रेड्डी भी हमारा कुछ नहीं बिगाड़ सकते। फानूस बनकर जिसकी हिफाजत हवा करे, वो क्षमा क्या बुझे जिससे रोशन खुदा करे। व्यक्तिगत नेम कादू। इसीलिए मैं आप तमाम लोगों से फिर एक बार गुजारिश करता हूं, जद्दोजहद में शामिल हो जाइए, कांधे से कांधा मिलाइए, जद्दोजहद को आगे बढ़ाइए। जरूर इस आम इंतखाबात के बाद हम दिल्ली को कमांड करके तेलंगाना ला सकते हैं और आए से तेलंगाना में हम लोग इज्जत से अच्छी जिंदगी जी सकते हैं। फिर से हमारा पुराने तहजीब तेलंगाना का जो दुनिया भर में मशहूर तहजीब है, गंगा जमुना तहजीब, उन सारे खुशबुओं को फिर से ताजा कर सकते हैं, फिर से वापस ला सकते हैं। इसीलिए मैं आप तमाम लोगों से कहता हूं, आप लोग तेलंगाना जद्दोजहद में शामिल हो जाइए। సోదరులారా, చాలా దూరం నుంచి మీరు అందరూ వచ్చారు, కొందరు పాక్షికంగా మీరు తరచిపోయారు। ఈరోజు ఆదిలాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, గద్వాల వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇటు ఎక్స్ట్రీమ్ సౌత్ ఎండ్ అయితే అటు ఎక్స్ట్రీమ్ నార్త్ ఎండ్ కూడా వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు। మీ అందరితో కూడా నాది ఒకటే విజ్ఞప్తి, మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా క్షేమంగా రేసులాగా పరిగెత్తకుండా కార్యకర్తలందరినీ తీసుకొని నాయకులు మీరందరూ దయచేసి క్షేమంగా మీ ఊళ్ళకు చేరుకోవాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। నాయకులు కూడా అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను నాయకులను కోరుతా ఉన్నాను। వాస్తవానికి చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉండే, పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు మాట్లాడేది ఉండే, మా పార్లమెంట్ సభ్యులు జగన్నాథ్ గారు, వివేక్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉండే, కానీ వర్షానికి భయపడడం, అది ఎందుకో భయపడించింది, వెనకకు పోయింది, కాంగ్రెస్ హైకమాండ్ పోయినట్టే పోయింది। కాబట్టి తెలంగాణ ఇస్తామని వాళ్ళే పోయినరు। ఆ విధంగా రేపటి నుంచి మందా జగన్నాథ్ గారు, వివేక్ గారు, వినోద్ గారు, మిత్రులందరూ కూడా బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు 10 జిల్లాలు తిరుగుతారు, వాస్తవాలు ఏంటో ప్రజలకు చెప్తారు, వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు। కాబట్టి ఈ రోజు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మీకు కూడా ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాను। జై తెలంగాణ అన్నా, నిజాం కాలేజీలో ఆకాశం బద్దలు కావాలి। జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ।